హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు తెలుసు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాయని చెప్పేసి, కానీ ఏమీ అనుకోకండి. కానీ ఈ రోజు నుంచి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకేపీ గ్యాంగ్. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ ఎర్రగడ్డ సండే మార్కెట్. దీనికే మరో పేరుంది, ఎర్రగడ్డ చోర్ బజార్. ఈరోజు ఈ మార్కెట్ మొత్తం చుట్టేద్దాం. కమాన్. ఎర్రగడ్డ మెట్రో పిల్లర్ నెంబర్ 956 దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఈ మార్కెట్ వస్తుంది. ఈ మార్కెట్లో మనకు దొరకని అంటూ ఏవీ లేవు. ఈ మార్కెట్లో బట్టలు, చెప్పులు, జిమ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇక్కడ దొరకని అంటూ ఏవీ లేవు. మీకు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ దొరుకుతుంది. పిల్లలకు సంబంధించి సైకిల్స్, ఆట వస్తువులు, అలాగే ఆడవాళ్లకు డ్రెస్సులు, బట్టలు, మేకప్ కిట్లు, ఇలా ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. మీకు ఒక డౌట్ కూడా వస్తుంది, ఎలాగంటే ఇక్కడ ఇవన్నీ ఎలా వస్తాయి అని. వీరు ఎక్కువ శాతం డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కంపెనీల దగ్గర నుంచే వస్తువులు ఎక్కువగా తీసుకొస్తారు. మిగిలినవి సెకండ్ హ్యాండ్ లో కొంటారు. అలాగే మరికొన్నిటిని స్క్రాప్ నుంచి తీసుకొస్తారు. అలాగే ఇక్కడ కొందరు వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు, పెట్స్, ఇలా సంథింగ్ ఏమన్నా గానీ ఈ మార్కెట్ కి వచ్చి అమ్ముకోవడానికి కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ బట్టల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనేసుకుంటారు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలకి కొత్త బట్టలకి కొంచెం తేడా మాత్రమే ఉంటుంది. కొంచెం గమనించి తీసుకోవాలి, లేదంటే తప్పకుండా మోసపోతారు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు మీతో పాటు తెచ్చుకున్న వస్తువులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది చోర్ బజార్, దొంగలు ఎక్కువగా ఉంటారు. మీరు ఆదమరిచారంటే మీ వస్తువులనే కొట్టేసి మీకే అమ్మేస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను చాలా వరకు ప్రతి సండే ఈ మార్కెట్ కు వస్తూనే ఉంటాను. ఎందుకో తెలుసా? ఈ అన్నయ్య చేసే ఆమ్లెట్ కోసం. ఈ ఆమ్లెట్ ఒక్కసారి మీరు తిని చూడండి, సూపర్ గా ఉందని చెప్పంటారు. నేను ప్రతి సండే మా ఫ్రెండ్ తీసుకుని గ్యారెంటీగా ఇక్కడికి వస్తాను. ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ ఎక్కువగా మొబైల్స్ కి, బట్టలకి చాలా ఫేమస్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. అలాగని చెప్పేసి అవి పర్ఫెక్ట్ గా ఉంటాయండి గ్యారెంటీ ఇవ్వను. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ లలో చాలా వరకు బ్యాటరీలు మార్చి వాటి బాడీ పార్ట్స్ మార్చి అమ్ముతుంటారు. కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. అలాగే ఇక్కడ మొబైల్స్ ఆడవాళ్ళు అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర ఎలాంటి బిల్లులు ఉండవు. ఆ మొబైల్స్ కూడా కొంచెం చెక్ చేసి తీసుకోవాలి. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ మొబైల్స్ కేవలం ఆడవాళ్ళు మాత్రమే అమ్ముతారు. పురాతన కాలానికి సంబంధించినటువంటి చాలా కాయిన్స్ ఇక్కడ దొరుకుతాయి. పెట్స్ విషయంకి వస్తే ఇక్కడ పొట్టేళ్లు, గొర్రెలు, కోళ్లు, బాతులు, పావురాలు, ఇక్కడ కుక్కలు, పిల్లులు బాగా అమ్ముతారు. అలాగే కుందేళ్లు కూడా. మీరు కావాలనుకుంటే వీటిని కొనుక్కెళ్ళి ఇంట్లో పెంచుకోవచ్చు. ఇలా ఒకటేంటి బోల్డ్ అని దొరుకుతాయి ఇక్కడ. నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, హైదరాబాద్ లో ఎర్రగడ్డకు దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయవలసినటువంటి మార్కెట్ ఈ సండే మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.